తాజాగా సుప్రీంకోర్టులో లడ్డూ కేసు విషయంలో కల్తీ నెయ్యి, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది అనేటువంటి దాని మీద రాజకీయ నాయకులు రకరకాల కామెంట్లు చేయటం మనం వింటున్నాము. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటి సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి ఆయన ఏంటంటే ఇలా రాజకీయ నాయకులు రకరకాల కామెంట్స్ చేయటం వల్ల ఆధారాలు లేకుండా భక్తుల యొక్క మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి అనేటువంటిది ఆయన వేసిన పిల్లు. దాని మీద విచారణ చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిలు ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు. కొన్ని వాటి మీద విశ్లేషించేందుకు ఇప్పుడు మనతో ఉన్నారు ఏపీ హైకోర్టు అడ్వకేట్, సామాజికవేత్త అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం మోహన్ గారు. సార్ ఇప్పుడు తాజాగా ఈ పిల్లు మీద సుప్రీంకోర్టు పిటిషన్ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? దీని మీద ఏమవుతుందంటే అండి, సుప్రీంకోర్టు వారు ఈ కామెంట్లు ఎవరైతే చేస్తున్నారో, ఏది పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, ఫిష్ ఫ్యాట్, ఇవన్నీ తిరుపతి లడ్డుల్లో కలిసినవి ఎవరైతే కామెంట్లు చేస్తున్నారో వారు అలా చెయ్యకూడదు. వాళ్ళ దగ్గర నిజంగా ఏదైనా మెటీరియల్ ఉంటే, ఎవిడెన్స్ ఉంటే దాన్ని సిబిఐ వారికి ఇచ్చి సహకరించమని చెప్తుంది. అలా మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలోనే అత్యంత పేరున్న దేవస్థానం. మరి ఆ పేరు ప్రతిష్టల్ని వీళ్ళు దిగదార్చే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి అలాంటి కామెంట్స్ బయట ఎక్కడ చెయ్యొద్దు. అది సుప్రీంకోర్టు యొక్క కామెంట్ యొక్క సారాంశం. అది ఏదంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే. అసలు అది మీరు ఎలాగా కలిసిందని చెప్పి మీరు ఎలా చెప్తున్నారు? మీరేమైనా ఎక్స్పర్ట్లా? మీ అంతా మీరు సొంత కామెంట్లు చేయటువంటి ఒక ప్రసిద్ధమైన దేవస్థానం గురించి, దేవుడి గురించి మీ సొంతగా పొలిటికల్ గా మీరేదో దాన్ని సాధించాలని, ఇంకేదో అవతల పార్టీలని వేధించాలని చెప్పేసి మీరు పొలిటికల్ కామెంట్స్ చేయటం, దేవుడిని అడ్డం పెట్టుకుని అనేది కరెక్ట్ కాదు అనేది సుప్రీంకోర్టు యొక్క సారాంశం. అదే చెప్పింది. అంటే సుప్రీంకోర్టు ఆ పిటిషనర్ యొక్క లాయర్ ని ప్రశ్నించిందంటే దాని అర్థం ఏంటంటే, ఈ పిటిషన్ మీరు వేశారు, అసలు ఈ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? చేయకూడదు కదా. అది పిటిషనర్ అడ్వకేట్ ని కాదు, కామెంట్ చేసే వాళ్ళని క్వశ్చన్ చేస్తుంది సుప్రీంకోర్టు. ఎవరు కామెంట్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉన్న వారే కామెంట్ చేస్తున్నారు. అది వాళ్ళు చేయకూడదు. ఒక స్థానంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాటకి ఒక క్రెడిబిలిటీ ఉంటుందండి. ప్రజలందరూ దాన్ని గమనిస్తుంటారు. నిజాయితీ ఉండాలి మాటలో. అది లేనప్పుడు మీరు ఇలా మాట్లాడకూడదు. మీరు తెలియని జ్ఞానంతో ఇలాంటి కామెంట్లు చేయకూడదు అని చెప్పేసి ఆ పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఇది జరిగిన సారాంశం. అదే గతంలో కూడా సుప్రీంకోర్టు ఇది మన సుబ్బారెడ్డి గారు వాళ్ళు వేసినప్పుడు కూడా ఫస్ట్ ఇదే సిట్ ఏర్పాటు చేయడానికి ముందు కూడా సేమ్ కామెంట్స్ చెప్పింది కదా సార్. అయినా కూడా ఆగలేదు అంటే దీన్ని ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలోంచి దీన్ని చూస్తున్నారు అని అనుకోవాల్సి వస్తుంది కదా. ఈ కామెంట్ సుప్రీంకోర్టు వారు అంతకుముందే చేశారండి. అంటే ఇలాంటివి కూడా మీరు దేవుడితో రాజకీయాలు గాని, మతాలతో రాజకీయాలు చేయొద్దని ఆ రోజే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయినా గాని ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళ మనుగడ కాపాడడం కోసం వాళ్ళు మాట్లాడిన పొరపాటు మాటని నిజం చేయడం కోసం తాపత్రయపడే లాగా కనిపిస్తుంది. ఈ ఏకసభ్య కమిషన్ కూడా మాట్లాడారు. అవునండి. ఇప్పుడు సుప్రీంకోర్టు గొప్పదా, ఏకసభ్య కమిషన్ గొప్పదా? ఇట్ ఈస్ ద పవర్ఫుల్. ఆ బేసిక్స్ నాలెడ్జ్ లేకుండా వీళ్ళు పరిపాలన ఎలా చేస్తున్నా కూడా ఏం అర్థం కావట్లేదు. ఒక సిబిఐ అనేది ఎంక్వైరీ ఏజెన్సీ ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టుకి కంప్లీట్ గా నివేదికిస్తుంది, ఇలాంటిది ఏమీ జరగలేదు ఇక్కడ అనేది. దాని మీద సుప్రీంకోర్టు ఆ మ్యాటర్ ని చేసింది. ప్రిజ్యుడిస్ అది నడుస్తుంది. మళ్ళీ మీరు ఏకసభ్య కమిషన్, మీ సొంత కమిషన్ వేసుకొని మీరే డిక్లరేషన్ ఇచ్చుకుంటారా? సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు దీన్ని. మేము శుద్ధ పోషణలో మేము వేసిన కమిటీ మమ్మల్ని పరిశుద్ధులుగా చూపించింది కనుక మేము చెప్పేది కరెక్ట్, ప్రజలు నమ్మాలా. మీ దగ్గర ఏదో కొన్ని మీడియా బాజాబాజీ చేసేవాళ్ళు ఉన్నారని చెప్పేసి తప్పును ఒప్పును తప్పు ఇలా చేసుకుంటే ఎలాగంటే ఇవన్నీ ఎన్నాళ్ళు మట్టి నడిచినాయి. ఇప్పుడు సోషల్ మీడియా నడుస్తుంది బాగా. మీ ఛానల్ ఉన్నంత వరకు బాగానే నడిచింది. మీరు తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు నడిచింది గత కొన్ని 2-3 దశాబ్దాల నుంచి. కానీ ఇప్పుడేమైందంటే మీ దరిద్రం కొద్దీ, ప్రజల అదృష్టం కొద్దీ సోషల్ మీడియా డెవలప్ అయింది బాగా. సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత మీ భాగవతం అంటే బయటపడిపోతుంది, మీ బండారం అంతా బయటపడిపోతుంది. నిజాలు సామాన్యుడికి సెకండ్ లోనే రీచ్ అయిపోతుంది. సో దీంతో ఏమవుతుందంటే వీళ్ళకి గొంతులో పడ్డ ఎలకాయలాగా ఏది చేసినా కానీ ఎదురెళ్తుందన్నమాట. అంత రివర్స్ కొడుతుంది. దీని మీద సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. మీరు ఎటువంటి కామెంట్ చేయకూడదు, పైగా ఉన్న స్థానంలో ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా మాట్లాడాలి, ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం అనేది ఆ సుప్రీంకోర్టు యొక్క కామెంట్ యొక్క సారాంశం అండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.